ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. వారు ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18-19 వచనాలు ఉన్నాయి. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది: నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదని ఆ వాక్య భాగంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగంలోని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానంగా మనం దేని ధ్యానం చేసుకుని పోతున్నామంటే, నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదనే వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ వాగ్దానాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన వారికి ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలనుకుంటే కనుక ఏమి చేయాలో కూడా ఆ వాక్య భాగంలోనే మనకు కనబడుతుంది. ఏమి చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నానని అక్కడ మనకు కనబడుతుందండి. దేవుని ఆజ్ఞలను ఆలకించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం మన జీవితం మనం ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్య ప్రకారం మన జీవితాలను మనం కట్టుకోవాలి. అక్కడ మనకు కనబడుతుంది, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నానని దేవుడు అంటూ ఉన్నారండి. దేవుని ఆజ్ఞలను ఆలకించాలని దేవుడు కోరుతున్నారు. నిజమే, దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుని వాగ్దాన వాక్య భాగంలో అంటూ ఉన్నారు, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతో కోరుచున్నానని. ఆలకిస్తే ఎటువంటి దీవెనలు కలిగితే అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, నీ సంతానం ఇసుక వలె విస్తారం అవుతుంది, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరిస్తుంది, నీ క్షేమం నది వలె, అంతేకాకుండా నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. అంతేకాకుండా వారి నామం అంటే నీ సంతానం ఇచ్చే వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదని దేవుడి వాగ్దానం ద్వారా ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవులమైన మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నిజమే, అబ్రాముని మనం చూస్తూ ఉంటాం. అబ్రాము గురించి మనం చూసుకుంటే కనుక దేవుడు అబ్రాముతో ఒక మాట అంటారు. ఏమంటారంటే, నీవు లేచి నీ కుటుంబాన్ని అంతటిని విడిచి నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళన్నప్పుడు అప్పుడప్పుడే అబ్రాము దేవుని విశ్వాసంలోకి వస్తున్నవాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము అన్నీ విడిచి దేవుడు చెప్పినట్లు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉంటారు అబ్రాము గురించి మనం చూసుకుంటే ఆదికాండం 26:5 మనం చూడగలం. అబ్రాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని దేవుడే అబ్రాము గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. అంటే అబ్రాము దేవుని వాక్య ప్రకారం జీవించాడు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుని ముందుకు వెళ్ళాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞను కట్టుబడి ముందుకు వెళ్ళాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాడు. నిజమే, కుటుంబాన్ని అంతటినీ విడిచి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళమంటే ఇది ఎంతో ఆలోచించాల్సిన విషయం. కానీ దేవుడు చెప్పాడనే విషయాన్ని గ్రహించి దేవుని ఆజ్ఞ ప్రకారం ముందుకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారం అబ్రాము తన జీవితంలో ముందుకు వెళ్ళాడో, దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి తన జీవితంలో దేవుని ఆజ్ఞకు లోబడి తన జీవితాన్ని ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో, దేవుడు అబ్రాము సంతానాన్ని దీవించాడు. అబ్రాము సంతానాన్ని ఇసుక వలె విస్తరించేలా దేవుడు చేశారు. అంతేకాకుండా వారి నామము ఇంకా దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడలేదు, మరవబడలేదు. ఇప్పటికీ అబ్రాము సంతానం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అబ్రాము యొక్క భక్తి జీవితం గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం అబ్రాము జీవించాడు, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాడు. దేవుని ఆజ్ఞకు లోబడమే కాకుండా ఆజ్ఞ ప్రకారం నడుచుకుని ముందుకు వెళ్ళడం ద్వారా దేవుడు అబ్రాము సంతానాన్ని దీవించారండి. దేవుడు అబ్రాము సంతానాన్ని ఆశీర్వదించారు. దేవుని ఆజ్ఞకు లోబడిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల సంతానం లేదు అబ్రాముకి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞకు లోబడుతున్నాయి. ఏ సమయంలో కూడా వెనుక తిరగక, ఏ సమయంలో కూడా ఆలోచించక దేవుని ఆజ్ఞ ప్రకారం తన జీవితంలో ముందుకు వెళ్ళడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రాముకి సంతానాన్ని ఇచ్చారు. ఆ సంతానాన్ని ఇసుక వలె దేవుడు విస్తారమయ్యేటట్లు ఆశీర్వదించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆజ్ఞకు లోబడితే దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన యొక్క సంతానాన్ని ఇసుక వలె విస్తరింపజేసే దేవుడు. ఇంకా సంతానం వారి నామము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరోబడదంట. అంటే దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తారు. ఎప్పుడంటే మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, సౌలు గురించి మనం చూస్తూ ఉంటాం.
సౌలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఎటువంటి ఆజ్ఞ అంటే అమాలేకులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మొత్తం అంతటినీ నీవు నిర్మూలన చేయాలి, దేన్ని నీవు విడిచిపెట్టకూడదు, అన్నీ నీవు నిర్మూలన చేయాలని దేవుడు ఒక ఆజ్ఞని సౌలుకి ఇచ్చారు. రాజైన సౌలుకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు సౌలు ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడుచుకోకుండా సౌలు ఏం చేశాడంటే ఈ క్రొవ్విన గొర్రెలను తీసుకుని వచ్చి దహన బలిగా దేవునికి బలిగా అర్పించాడంట. ఎవరండి? సౌలు. దేవుడు ఏం చెప్పారంటే అన్నీ నీవు నిర్మూలన చేయి, దేన్ని నీవు విడిచిపెట్టద్దు, అమాలేకీల్లో ఉన్న ప్రతి దాన్ని నువ్వు నిర్మూలన చేయాలి అని దేవుడు చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడంటే క్రొవ్విన గొర్రెలను తీసుకుని వచ్చి దేవునికి బలిగా అర్పించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం సౌలు నడుచుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే సమయాలు అంటూ ఉంటారు, ప్రవక్త అయిన సమయాలు ఏమంటూ ఉంటారంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, అంతేకాకుండా పొట్టేళ్ల క్రువ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సమయాలు ప్రవక్త సౌలుతో అంటూ ఉంటారు. ఈ విషయం మనకి సమయాలు మొదటి గ్రంథం 15:22 మనకు కనబడుతుందండి. అంటే సౌలు దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోలేదు. మరి సౌలు పరిస్థితి ఏ విధంగా మారిందంటే ఫిలిష్తీయులతో యుద్ధంలో సౌలు మరణించాడు, తన సంతానం కూడా మరణించినట్లు. అంటే సంతానం అంతా ఏమైందండి? నిర్మూలన చేయబడింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, విస్తరింపజేస్తారు, గొప్పగా ముందుకు నడిపిస్తారు. ఇంకా వారి యొక్క నామము దేవుని యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. ఒకవేళ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోతే సౌలు వంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనక తప్పదు. నిజమే, రాజైన సౌలు దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోలేదు. అమాలేకీయులను దేవుడు అందరినీ నిర్మూలన చేయమన్నాడు, కానీ సౌలు నిర్మూలన చేయలేదు. కాబట్టి సౌలు మీదకి దేవుని కోపం వచ్చింది. దేవుడి ఆజ్ఞ ప్రకారం సౌలు నడుచుకోలేదు. కాబట్టి సౌలు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఫిలిష్తీయులతో యుద్ధంలో మరణించాడు, తన సంతానం కూడా మరణించిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యుద్ధంలో మరణించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలమైన మనము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటామో ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆనాడు అబ్రాము ఎలాగైతే తన జీవితంలో పొందుకున్నాడో మన జీవితంలో కూడా మనం పొందుకోగలం. ఎటువంటి ఆశీర్వాదం అంటే నీ క్షేమము నది వలె, అబ్రాము క్షేమము నది వలె ఉంది. అంతేకాకుండా నీ నీది సముద్ర తరంగముల వలె ఉండును. అంతేకాకుండా నీ సంతానం ఇసుక వలె విస్తారమగును. అబ్రాము సంతానాన్ని దేవుడు ఇసుక వలె విస్తరింపజేశాడండి. అంతేకాకుండా నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. అంటే అబ్రాము సంతానం యొక్క నామము దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడలేదు, మరవబడలేదు. అంతగా దేవుడు అబ్రాము సంతానాన్ని దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని ఆనాడు అబ్రాము వలె మన జీవితాల్లో కూడా మనం పొందుకోవాలనుకుంటే కనుక అక్కడే ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం మన జీవితాన్ని కట్టుకొని ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుని దేవుని ఆజ్ఞలకు లోబడి ఆ ఆజ్ఞల ప్రకారం మన జీవితంలో మనం ముందుకు వెళ్తామో, తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు అబ్రాము వలెటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవుని పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని విని మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుచున్నాను. నాతో పాటు ప్రార్థనలు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి సంతానం ఇసుక వలె విస్తరింపజేయబడాలంటే వారి నామం మీకు నీ సన్నిధి నుండి కొట్టివేయబడకూడదు, మరవబడకూడదంటే నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. ఆనాడు అబ్రాము నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందుకోగలిగాడు దేవా. మరి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో నీవు కోరే ఆత్మీయతని కలిగి నీ ఆజ్ఞ ప్రకారం వారి జీవితాలు వారు కట్టుకుని నీ ఆజ్ఞల ప్రకారం వారి జీవితాలు వారు తీసుకున్న ప్రతి నిర్ణయాలు తీసుకున్న ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఇది నేను వారు చేస్తున్న ప్రయాణాల్లో పన్నట్లు తోడని ముందుకు నడిపించమని, అన్నింటిలో సఫలతను వారికి దయచేయమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్.